హాయ్ అండి, నేను మీ అఖిల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేనైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాను, జగదల్పూర్ అనే సిటీలో. నిన్న నైట్ నిన్న మీరు చూసుకున్నారు కదా, చిత్రకోట్ వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేసి అక్కడ నుండి నెక్స్ట్ వచ్చేసి జగదల్పూర్ అనే సిటీకి వచ్చి అక్కడ స్టే చేశాను. నైట్ అక్కడే స్టే చేశాను. అండ్ ఈరోజు మార్నింగ్ అక్కడి నుంచి వెకెట్ చేసి ప్రజెంట్ అయితే బయలుదేరాను. మన ట్రావెల్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ కనుక ప్రయాణిస్తే మనం ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డర్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ ప్రజెంట్ అయితే నేను జగదల్పూర్ విలేజ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే బయటకు వచ్చాను. అక్కడ నుంచి మనం ఇంకొక 25 కిలోమీటర్స్, మ్యాక్సిమం 30 కిలోమీటర్స్ అట్లా వెళ్తే మనకు ఒడిస్సా అనేది ఎంటర్ అయిపోతాం. అండ్ అక్కడికి వెళ్ళాక మనకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. నేను అప్లోడ్ చేసింది చిన్న వీడియో అండ్ ఫస్ట్ వీడియో, అందుకోసమే దాంట్లో తడబడుకుంటూ మాట్లాడాను. అండ్ ఎడిటింగ్ కూడా కరెక్ట్గా రాలేదు. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వదిలేయండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి పర్ఫెక్ట్గా రావడానికి ట్రై చేశాను. అండ్ ఈ రోజు నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం అయితే ఒరిస్సాకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనం కలుద్దాం. ప్రజెంట్ అయితే మనం ఒరిస్సాకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఒక చిన్న విలేజ్కి వచ్చాము. ఇక్కడ అంతా ఇది ట్రైబల్ ఏరియా. ఈ ట్రైబల్ ఏరియాలో చిన్న చిన్న ఇండ్లు, గుడిసెలు అలా ఉన్నాయి. ఇక్కడ ఆడవారి జీవన విధానం, మగవారి జీవన విధానం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ పండే పంటలు కానీ ఏమి కానీ కరెక్ట్గా లేవు. అంతా అడవి పైన ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళ ఇండ్లు కనుక చూసుకున్నట్టయితే చాలా పేద కుటుంబంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడవారి డ్రెస్సింగ్ విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చిన్న వాటర్ ట్యాంక్ నిర్మించుకొని ఇక్కడ వాటర్కి అంటే సప్లై చేసుకుంటున్నాను విలేజ్కి. ఇక్కడ బోర్లు కానీ వాటర్ కానీ అంతా చాలా తక్కువ అనుకుంటా. ఎక్కువగా ఇక్కడ వరి పండిస్తున్నారు, అంత తప్పించి వేరే పంటలు అయితే ఏం కనబడట్లేదు. ఒక మారుమూల ప్రాంతం ఒరిస్సా బార్డర్లో. ఇప్పటికీ వీళ్ళు ఇంకా హ్యాండ్ పంప్స్ వాడుతూనే ఉన్నారు. చూడండి ఎంత చిన్న విలేజ్. ఇక్కడ మాత్రం ఒకరు ఇల్లు మాత్రం బాగా నిర్మిస్తున్నారు. ఇక్కడ ముందుకెళ్తే ఇంకా గడ్డి గుడిసెలు ఇంకా వాడుతున్నారు. కానీ అవి పురాతన కాలంలో అవే చల్లగా ఉండేవి. ఇప్పటికీ ఇంకా అవి వాడుతున్నారు. మట్టి గోడలు. ఈ మధ్యలో చెట్టు చూడండి, దారి మధ్యలో. దాన్ని తొలగించకుండా ఇంకా అలాగే ఉంచారు. కానీ ఎన్నో వందలేళ్ళ చెట్టు అనుకుంటా. అసలు దారి కూడా సరిగ్గా లేదు ఈ ఊర్లోకి. మట్టి రోడ్డు. ఇక్కడ అమ్మగారు అయితే బుట్టలు అల్లుకుంటున్నారు. వీళ్ళే మనకు హెల్ప్ చేశారు ఈ వీడియో తీయడానికి. ఇక్కడ పాప ఉంది, ఇక్కడ పెద్ద ఆయన చూడండి. ఇంకా వీళ్ళ కట్టెలతోటే నాగడి అవి ఇవి ఇంకా వాడుతున్నారు. ఈ అమ్మగారు అయితే చూడండి, పెసరికాయ అయితే కొడుతున్నారు. చింతపండు. ఇక్కడ చక్కగా చిన్నపిల్లలు అయితే చక్కగా కూర్చొని ఆడుకుంటున్నారు, అన్నం తింటున్నారు అనుకుంటా. చాలా పాత ఇల్లు ఇవి. యా, आपका नाम? एसके शंकर. ఎస్కే శంకర్. ఓకే. బ్రదర్ అయితే మనకి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు వీడియో తీయడానికి. చూడండి ఎంత బాగుంది. ఇలా వంగిపోతుంది తప్ప. పాతకాలం గుమ్మి అంటారు కదా, వడ్లు పోయడానికి.
వడ్లు నిల్వ చేసుకోవడానికి. ఇంకా వీళ్ళు వెదురు బొంగుతోటి అల్లికలు ఇంకా ఉన్నాయి వీళ్ళవి. ఇక్కడ చూసుకుంటే మన తెలంగాణలో చేసే ఉండే విధంగానే ఉన్నాయి ఇక్కడ అన్ని. మట్టి కూడా చూడండి, దీనికి మంచిగా డిజైన్ వేశారు. కానీ దీని కింద ఎండాకాలం అయితే చాలా చల్లగా ఉంటుంది. వర్షాకాలం వస్తే మళ్ళీ వీళ్ళు వంట కోసం వినియోగించుకోవడానికి ముందే ఇట్లా కొట్టి కట్టెలన్నీ పేర్చుకొని మంచిగా అమర్చుకున్నారు. ఇక్కడ చాలా బాగుంది అసలు. కానీ చిన్న ఊరైనా కూడా అందరు కలిసి ఉండడానికి చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఇక్కడైతే ఒక అమ్మ చూడండి, ఇంకా వెదురుకర్రతోటి బుట్టలు అల్లుతుంది. వీళ్ళకి ఇదే జీవన విధానం. ఇక్కడ మార్కెట్ ఉంటుంది, ఇక్కడ లోకల్ మార్కెట్ లోకి వెళ్ళేసి వీళ్ళు ఇక్కడైతే అమ్ముకుంటారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే అంతా వీళ్ళకు కావాల్సిన కూరగాయలు, అదొకటి వేరే వేరే చెట్లు అయితే పెట్టుకున్నారు. మామిడి చెట్టు, ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న గ్రామాలు చూడండి ఎంత పూర్గా ఉన్నాయి. ఇండ్లు చాలా కిందికి ఉన్నాయి గడ్డితో. చాలా చిన్న గ్రామం ఇది. ఎంత కిందికి కట్టారో చూడండి. ఇలా ఎవరికి ఫెన్సింగ్ వాళ్ళు కట్టెలతో వేసుకున్నారు.